ఇప్పుడు మనం సింప్లిఫికేషన్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ గ్రామర్ని మనం సింప్లిఫై చేయాలి. సో టోటలీ 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిమూవల్ ఆఫ్ యూజ్లెస్ సింబల్స్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు? ఎస్ ప్రొడ్యూసెస్ ఏ ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ 0C1 ఇచ్చారు. ఏ యొక్క ప్రొడక్షన్స్ ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ సి యొక్క ప్రొడక్షన్స్ కూడా ఇచ్చారు. సో కాబట్టి ఈ 2 ప్రొడక్షన్స్ కూడా యూస్ఫుల్లే, యూజ్లెస్ కాదు. తర్వాత మనకి ఇంకో కన్స్టెంట్ ఉంది, అదేంటంటే ప్రతి నాన్ టెర్మినల్ కూడా టెర్మినల్ని ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ సపోజ్ ఎస్ ప్రొడ్యూసెస్ ఏ తీసుకున్నాం అనుకోండి, ఏ అంటే ఏంది? 0-1 ఉంది, 1-0 ఉంది, కాబట్టి ఇది మనకి యూస్ఫుల్లే. తర్వాత ఎస్ ప్రొడ్యూసెస్ 0C1 ఉంది, ఇక్కడ సి అంటే ఏంది? ఎప్సిలాన్ ఇచ్చారు, కాబట్టి 0 × ఎప్సిలాన్ అంటే 0నే, 0 × 1 అంటే 0-1. సో అది కూడా మనకి యూస్ఫుల్లే. సో తర్వాత ఏమి ఇచ్చారు మనకి? ఏ ప్రొడ్యూసెస్ బి ఇచ్చారు, బట్ బి యొక్క ప్రొడక్షన్స్ ఇచ్చారా? ఇవ్వలేదు. సో దాని నుంచి మనకి టెర్మినల్స్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు. సో దిస్ ఈజ్ యూజ్లెస్. సో కాబట్టి మనకి ఫస్ట్ ప్రొడక్షన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎస్ ప్రొడ్యూసెస్ ఏ ఆర్ 0C1 ఈ 2 యూస్ఫుల్లే, బట్ ఇది మనకి యూజ్లెస్. దీని నుంచి మనకి ఏ ప్రొడ్యూసెస్ టెర్మినల్స్ రావు. సో కాబట్టి దాన్ని రిమూవ్ చేసేసేయండి. తర్వాత మిగతా ఏమున్నాయి? 0-1, 1-0 ఉంది. తర్వాత సి ప్రొడ్యూసెస్ ఎప్సిలాన్, ఎప్సిలాన్ అంటే టెర్మినల్ సింబలే, ఇబ్బంది లేదు, పెట్టచ్చు. తర్వాత సి ప్రొడ్యూసెస్ సిడి ఉంది, బట్ డి అంటే ఏంది? డి యొక్క ప్రొడక్షన్స్ ఇవ్వలేదు మనకి. సో కాబట్టి దీని నుంచి కూడా మనకి టెర్మినల్స్ రావడానికి పాసిబిలిటీ లేదు. సో కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేసేయండి. సో ఈ 2 మనం ఎలిమినేట్ చేసేసాం. నెక్స్ట్ స్టెప్ 2 రిమూవల్ ఆఫ్ ఎప్సిలాన్ ప్రొడక్షన్స్. సో రిమూవల్ ఆఫ్ ఎప్సిలాన్ ప్రొడక్షన్ అంటే మనం ప్రతి ప్రొడక్షన్లో రైట్ హ్యాండ్ సైడ్ ఎప్సిలాన్ ఎక్కడుందో చెక్ చేయాలి. చెక్ చేసి ఆ ప్లేస్లో ఆ కరస్పాండింగ్ నాన్ టెర్మినల్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ చూస్తే మనకి ఒకే ఒక ప్రొడక్షన్ ఉంది, సి ప్రొడ్యూసెస్ ఎప్సిలాన్ అని. కాబట్టి ఈ రైట్ హ్యాండ్ సైడ్ సి ఎక్కడుంది? ఇక్కడ ఒక్క చోటే ఉంది. సో సి ప్లేస్లో మనం ఎప్సిలాన్ పెట్టాలి. సో ఎన్నిసార్లు రైట్ హ్యాండ్ సైడ్ ఈ సి ఉంటే అన్నిసార్లు ఎప్సిలాన్ పెట్టాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ రాయాలి. అంటే ఎస్ ప్రొడ్యూసెస్ ఒరిజినల్గా ఏముంది? ఏ ఉంది, తర్వాత 0C1 ఉంది, ఆ రెండు రాసేయాలి. తర్వాత ఈ సి ప్లేస్లో మనం ఏం చేయాలి? ఎప్సిలాన్ పెట్టాలి. సి ప్లేస్లో ఎప్సిలాన్ పెడితే ఏమైంది? 0 × ఎప్సిలాన్ × 1. సో 0 × ఎప్సిలాన్ అంటే 0నే, సో 0-1 వస్తుంది. తర్వాత ఏ ప్రొడక్షన్స్ ఏమున్నాయి? 0-1, 1-0 ఉన్నాయి, అది రాసేసేయండి. తర్వాత దీన్ని రిమూవ్ చేసేసేయండి. సి ప్రొడ్యూసెస్ ఎప్సిలాన్ రిమూవ్ చేసేసేయండి. బికాజ్ ఇది రిమూవ్ చేయడానికి మనం ప్రతి చోట సి ఉన్న ప్రతి చోట ఎప్సిలాన్ పెట్టాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూడండి, రిమూవల్ ఆఫ్ యూనిట్ ప్రొడక్షన్స్. ఏ ప్రొడ్యూసెస్ బి అంటే నాన్ టెర్మినల్ ప్రొడ్యూసెస్ నాన్ టెర్మినల్, ఈ ఫార్ములాలో కనుకుంటే దాన్ని మనం యూనిట్ ప్రొడక్షన్ అంటాము. ఇటువంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఏం చేయాలంటే దీన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే బి యొక్క ప్రొడక్షన్ చూడాలి. ఇక్కడ బి యొక్క ప్రొడక్షన్స్ ఏమున్నాయి? x1, x2 సో ఆన్ xn ఉంది. కాబట్టి ఏం చేయాలంటే ఏ ప్రొడ్యూసెస్ ఈ బి రిమూవ్ చేయాలంటే బి యొక్క ప్రొడక్షన్స్ మొత్తాన్ని రీప్లేస్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి యూనిట్ ప్రొడక్షన్స్ ఏమున్నాయో చెక్ చేయండి. ఎస్ ప్రొడ్యూసెస్ ఏ ఒక్క యూనిట్ ప్రొడక్షనే ఉంది. ఎస్ ప్రొడ్యూసెస్ ఏ అంటే ఏంది? 0-1, 1-0. ఇక్కడ మనకి యూనిట్ ప్రొడక్షన్ ఇక్కడ ఏం లేదు. ఏ ప్రొడ్యూసెస్ సి అని బి అని ఏం లేదు. సో కాబట్టి ఏ యొక్క ప్రొడక్షన్స్ ఇక్కడ రీప్లేస్ చేసేసేయండి. ఎస్ ప్రొడ్యూసెస్ ఏ అనేది యూనిట్ ప్రొడక్షన్. సో దీన్ని రిమూవ్ చేయాలంటే ఏ యొక్క ప్రొడక్షన్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ యొక్క ప్రొడక్షన్స్ ఏంది? 0-1, తర్వాత 1-0, తర్వాత ఏముంది? 0C1, తర్వాత 0-1 ఉంది, బట్ 0-1 ఆల్రెడీ రాసేసాం, ఇంకోసారి రాయాల్సిన నెక్స్ట్ లేదు. తర్వాత ఏ ప్రొడ్యూసెస్ 0-1, 1-0. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి దీన్ని మళ్ళీ సింప్లిఫై చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా అని. ఎస్ ప్రొడ్యూసెస్ 0-1, 1-0, వెరీ గుడ్. తర్వాత ఇక్కడ 0C1 ఉంది. ఎస్ ప్రొడ్యూసెస్ 0C1, సి అనేది ఎస్ నుంచి రీచ్ అవుతుంది, బట్ సి యొక్క ప్రొడక్షన్స్ ఇచ్చారా? ఇవ్వలేదు. సి యొక్క ప్రొడక్షన్స్ ఇవ్వలేదు, కాబట్టి ఇది మనకి యూజ్లెస్ అవుతుంది. బికాజ్ ఎస్ ప్రొడ్యూసెస్ 0C1 తీసుకుంటే ఇక్కడ ఏం చేయాలి? మనం టెర్మినల్స్ ప్రొడ్యూస్ చేయాలి ఆ ప్రొడక్షన్ చేతిలో, ఆ ప్రొడక్షన్ చేత. బట్ సి యొక్క ప్రొడక్షన్స్ ఇవ్వలేదు, కాబట్టి ఇది మనకి ఏమైంది? యూజ్లెస్ అయింది. సో కాబట్టి దాన్ని రిమూవ్ చేసేయాలి. తర్వాత ఏ ప్రొడ్యూసెస్ 0-1, 1-0 ఇచ్చారు, బట్ ఏ అనేది ఎస్ నుంచి డిరైవ్ అవుతుందా? ఏ ఈజ్ అన్రీచబుల్ ఫ్రమ్ ఎస్. ఒకసారి చూడండి, ఇట్లా ఎస్ ప్రొడ్యూసెస్ ఏబి, తర్వాత ఏ యొక్క ప్రొడక్షన్ 0 అని ఇచ్చారు. ఇప్పుడు ఏ అనేది ఎస్ నుంచి డిరైవ్ చేసాం, ఏ ఈజ్ రీచబుల్ ఫ్రమ్ ఎస్, బట్ బి యొక్క ప్రొడక్షన్స్ ఇవ్వాల. సో బి ఈజ్ అన్రీచబుల్. సో కాబట్టి మనం
దీన్ని కూడా రిమూవ్ చేసేయాలి బికాజ్ ఏ అనేది ఎస్ నుంచి అన్రీచబుల్ కాబట్టి. సో ఫైనల్ గ్రామర్ మనకి ఏమొస్తుంది, ఎస్ ప్రొడ్యూసెస్ 01 or 10. సో దీన్ని రిమూవ్ చేసాము బికాస్ ఈ ఈజ్ అన్రీచబుల్ ఫ్రమ్ ఎస్. అదేవిధంగా దీని నుంచి మనం ఎటువంటి టెర్మినల్స్ ప్రొడ్యూస్ చేయట్లా. తర్వాత ఏ కూడా ఎస్ నుంచి మనం డిరైవ్ చేయట్లా కాబట్టి దాన్ని రిమూవ్ చేయొచ్చు. ఈ విధంగా ఏ